హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్స్ ఫోటోగ్రఫీ. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి వస్తుంది కదా ఫ్రెండ్స్, మన అందరం వాట్సాప్ డిపిల్లోకి స్టేటస్లోకి పెట్టుకోవడానికి ఒక మంచి దివాళీ స్టైల్ ఫోటో కావాలి కదా. అది ఎలా చేయాలో చూద్దాం. వర్క్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన ఫోటో ఓపెన్ చేసుకుందాం. ఈ ఫోటో ఎడిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పాప వేరే వైపు చూస్తుంది. ఎక్స్ప్రెషన్, కాస్ట్యూమ్స్ అన్ని చూడండి. నేను మొత్తం అన్ని మార్చేద్దాం. మనం ముందుగా గూగుల్ ఓపెన్ చేసి జెమినీ AI అని టైప్ చేసి గూగుల్ జెమినీ ఓపెన్ చేసి మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో అక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత కింద ఆస్క్ జెమినీ అని ఉంది కదా, అక్కడ ప్రాంప్ట్ టైప్ చేయాలి. చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన వెంటనే జనరేటింగ్ ఇమేజ్ అని చెప్పి మనకి వస్తుంది. ఇదిగోండి ఇమేజ్ వచ్చింది. అండ్ ఇట్స్ సింప్లీ వావ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇమేజ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఈ పక్కన లైట్లు ఏంటి, ఈ పాప కాస్ట్యూమ్, బెలూన్స్, గార్లాండ్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. కాకపోతే ఈ ఫోటో కేవలం మీ ఫోన్లో అప్లోడ్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. మన ఫోటోగ్రాఫర్స్ ఎవరికి కూడా ఇది ప్రింట్ వేయడానికి 100% పని చెయ్యద్దు. ఎందుకో ఒకసారి చూద్దాం. ఈ ఫోటోని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్. ఈ ఇమేజ్ వచ్చి ఫోన్లో పెట్టుకోవడానికి చాలా ఎక్సలెంట్గా, చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఒక్కసారి దీన్ని జూమ్ చేసి చూస్తే ఈ రెజల్యూషన్ చూసారా, చాలా తక్కువ రెజల్యూషన్ ఇస్తుంది. 72 రెజల్యూషన్లోనే జెమినీ AI ఫొటోస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మన ఫోటోగ్రాఫర్స్ ఆల్బమ్లో ప్రింటింగ్ కానీ దేనికి కూడా ఈ రెజల్యూషన్ అయితే పని చేయదు. ఇప్పుడు ఇదే ఫోటోని మనం ఎలాగ షార్ప్నెస్ పెంచుకొని స్కిన్ టోన్లు పెంచుకోవాలో ఒక్కసారి ఫోటోషాప్లోకి వెళ్ళి ఎలా చేయాలో చూద్దాం. ఫోటోషాప్ ఓపెన్ చేసుకున్నాను. మనం డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఫోటోషాప్లోకి అప్లోడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక్కసారి జూమ్ చేసి చూస్తే ఎలా ఉందో చూసారా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా ఫోటోషాప్ బీటా వెర్షన్లోకి వెళ్ళి ఇమేజ్లోకి వెళ్ళి జనరేటివ్ అప్స్కేల్, అక్కడ 2x ఉంది, 4x ఉంది. నేను 4xలో పెట్టుకున్నాను. అప్స్కేల్ చేశాను. అప్స్కేల్ అవుతుంది అంటే మనకి షార్ప్నెస్ పెంచుతుంది. ఆటోమేటిక్గా కోల్పోయిన డీటెయిల్స్ అన్నీ కూడా తిరిగి తీసుకొస్తుంది. ఆ డీటెయిల్సే మనకి చాలా ఇంపార్టెంట్ ప్రింట్కి వెళ్ళేటప్పటికి. షార్ప్నెస్ అన్నీ పెంచుతుంది. సో అప్స్కేల్ అయింది. ఒకసారి చూడండి, చూసారా. ఇప్పుడు నేను ఈ లేయర్ని డూప్లికేట్ చేసుకున్నాను. డూప్లికేట్ చేసుకున్న తర్వాత దానికి హైపాస్ అని చెప్పి పేరు పెట్టుకున్నాను. హైపాస్ పెట్టుకున్నాను. హైపాస్ పెట్టుకున్న తర్వాత నేను అడ్జస్ట్ చేసుకున్నాను. ఎక్కడైతే షార్ప్ అండ్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయో అదే పాయింట్ మీరు పెట్టుకోవాల్సింది. సో నేను 2కి పెట్టుకున్నాను. 2.1 ఫిక్స్ చేశాను. ఓకే చేశాను. ఇప్పుడు బ్లెండింగ్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఓవర్లే, సాఫ్ట్ లైట్, లీనియర్ లైట్, ఆ 3 ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవాలి. అందులో నేను లీనియర్ లైట్ పెట్టుకున్నాను. ఇప్పుడు హై షార్ప్నెస్తో మనకి ఫోటో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆల్బంలో ఈ షార్పన్ అయిన ఫోటో ఈజీగా ప్రింట్ వేయించుకోవచ్చు. ఎక్కడా కూడా డీటెయిల్స్ మిస్ అవ్వో, చాలా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది? నచ్చింది కదా? మీకు కూడా నచ్చి మీరు కూడా ఇలాంటి ఫోటోలు చేసుకోవాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఆ ప్రాంప్ట్ యూజ్ చేసి మీరు జెమినీ AIలో ఇలాంటి ఫొటోస్ జనరేట్ చేసుకోండి. అంతేకాదు మీరు చిన్న చిన్న చేంజెస్ చేసి ఫొటోస్ని ఇంకా బాగా చేసుకోవచ్చు. డ్రెస్ కలర్ మార్చుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. అవన్నీ కూడా జరుగుతాయి. ట్రై చేయండి. 1-2 సార్లు ట్రై చేయండి. మీ క్రియేటివిటీని బట్టి మీకు ఎలా కావాలో అలా ఫొటోస్ చేసుకోవచ్చు. తర్వాత మీరు చేసుకున్న ఫొటోస్ నా ప్రాంప్ట్ ఉపయోగించి మీరు కనుక ఫొటోస్ చేసుకున్నట్లయితే ఆ వచ్చిన రిజల్ట్ నాకు DM చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ దివాళీ. నమస్తే.